వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నెంబర్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ చేద్దాము. మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే నెంబర్ సిరీస్ బేసిక్స్ అయితే నేర్చుకున్నాము. నెంబర్స్ టైప్స్ ఏంటి అనేవి నేర్చుకున్నాము. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ నేను మోడల్ వైజ్గా చెప్తాను. సో ఫస్ట్ మోడల్ డిఫరెన్స్ సిరీస్. సో డిఫరెన్స్ సిరీస్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చెప్తాను. సపోజ్ 3, 4, 6, 9, 13, 18. సో ఇట్లా క్వశ్చన్ ఇచ్చారనుకోండి. సో దీన్ని సాల్వ్ చేయడం ఎలా? సో ఫస్ట్ ఇవి ప్రైమ్ నెంబర్సా? కాదు. న్యాచురల్ నెంబర్సా? కాదు. ఆడ్ నెంబర్సా? కాదు. సో దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సో డిఫరెన్స్ సిరీస్ అని చెప్తున్నాను కదా. సో 3కి 4కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే 3కి +1 చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 4కి +2 చేస్తే ఎంత వచ్చింది? 6 వచ్చింది. నెక్స్ట్ 6కి +3 చేస్తే ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఆ తర్వాత 9కి +4 చేస్తే ఎంత వచ్చింది? 13 వచ్చింది. నెక్స్ట్ 13కి +5 చేస్తే 18 వస్తుంది. ఆ తర్వాత 18కి అంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ 1, 2, 3, 4, 5 ఉంది. సో మనం నెక్స్ట్ నెంబర్ అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇవి అనేవి న్యాచురల్ నెంబర్స్. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 6 వస్తుంది. అంటే మనం 18కి ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. సో 18కి 6 యాడ్ చేస్తే 24. సో దీన్ని ఏమంటాం మనం? న్యాచురల్ నెంబర్స్. సో the difference between each number is natural numbers. సో నేను ఇంకా ప్రాబ్లమ్స్ చెప్తాను. సెకండ్ క్వశ్చన్ 3, 5, 9, 15, 23, 33. సో నెక్స్ట్ సో దీన్ని ఎట్లా చేయాలి అంటే 3కి 5కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 3కి 5కి మధ్యలో +2 అంటే 3ని +2 చేస్తే 5 వస్తుంది. ఆ తర్వాత 5 + 4 చేస్తే 9 వస్తుంది. 9ని ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? +6 యాడ్ చేస్తే 15 వస్తుంది. 15కి +8 యాడ్ చేస్తే 23 వస్తుంది. 23కి +10 యాడ్ చేస్తే 33 వస్తుంది. సో దీన్ని మనం ఏంటివి 2, 4, 6, 8, 10 అనేవి ఏంటి? దీస్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఏంటి ఇవి? ఈవెన్ నెంబర్స్. సో 2, 4, 6, 8, 10. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? +12 అంటే 33కి ఎంత యాడ్ చేయాలి? +12. సో 33కి +12 యాడ్ చేస్తే ఎంత? 45. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ డిజిట్ ఈజ్ ఈవెన్ నెంబర్స్. సో ఎగ్జామ్లో మనకి ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేసుకోవాలి దాని మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 6, 12, 18, 24, 30, 42. సో ఇది సాల్వ్ చేయడం ఎలా? సో నేనైతే చెప్తాను. 6కి యాడ్ ఎంత చేయాలి? 6 చేస్తే 12 వచ్చింది ఇక్కడ. సో 12కి 6 యాడ్ చేస్తే మళ్ళీ 18 వచ్చింది. 18కి +6 యాడ్ చేస్తే 24 వచ్చింది. 24కి +6 యాడ్ చేస్తే 30 వచ్చింది. సో మనం అజ్యూమ్ చేసుకోవచ్చు ఏంటి అంటే +6 +6 +6 +6. సో ప్రతి నెంబర్కి +6 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో కాబట్టి 30కి ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు? +6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 36 వస్తుంది. అంటే 36 + 6 ఎంత అవుతుంది? 42. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ డిజిట్ ఈజ్ +6. సో నెక్స్ట్
క్వశ్చన్ 25, 36, 49, 64, 81-121. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? 25 to 36, 36 to 49, 49 to 64 ఇట్లా మధ్యలో అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో సపోజ్ 36 minus 25 ఎంత వస్తుంది? 11. సో దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 25కి ప్లస్ 11 యాడ్ చేస్తే 36 వచ్చింది. నెక్స్ట్ 49కి 36కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? సో దీని మధ్యలో అయితే 13 డిఫరెన్స్. నెక్స్ట్ 49కి 64కి దీని మధ్యలో 15 డిఫరెన్స్. అంటే 49కి 15 యాడ్ చేస్తే 64 వస్తుంది. నెక్స్ట్ 64కి ఎంత యాడ్ చేస్తే 81 వస్తుంది. సో ప్లస్ 17 అయితే యాడ్ చేస్తే 81 వస్తుంది. సో ఇవి ఏంటి? 11, 13, 15, 17 అనేవి ఏంటి? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఎక్కడ నుంచి? ఆడ్ నెంబర్స్ అయితే మనం నేర్చుకున్నాము 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 అయితే నేర్చుకున్నాం కదా. సో మనం ఇక్కడ స్టార్ట్ ఎక్కడ నుంచి చేశారు? ఆడ్ నెంబర్స్ 11 నుంచి. సో 11, 13, 15, 17 అంటే నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి? ప్లస్ 19 యాడ్ చేయాలి. సో ప్లస్ 19 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 100 వస్తుంది. దీనికి ఎంత యాడ్ చేయాలి? 21 ప్లస్ 21 అంటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 5, 7, 10, 15, 22, 33. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? 5కి 7కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? ప్లస్ 2 ఉంది. 10కి 7కి మధ్యలో ప్లస్ 3 ఉంది. 15కి 10కి మధ్యలో 5 ఉంది. అంటే 10కి ప్లస్ 5 చేస్తే 15 వస్తుంది. ఆ తర్వాత 7. సో మనకైతే 2, 3, 5, 6, 7 రావాలి. ప్లస్ 22కి 33కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? ప్లస్ 11. సో మనకి న్యాచురల్ నెంబర్స్ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 అలాగా ఉంటాయి. సో ఇవి ఏం నెంబర్స్? సో మనమైతే ప్రీవియస్ వీడియోలో చెప్పాము ప్రైమ్ నెంబర్స్. సో దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13. సో దీనికి ఎంత యాడ్ చేయాలి? 13 యాడ్ చేయాలి. 13 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 46. సో నెక్స్ట్ క్వశ్చన్ 44, 45, 49, 55, 63. సో ఇవి ఎట్లా సాల్వ్ చేయాలి? సో 44కి 45కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? ప్లస్ 1 అంటే 44కి ప్లస్ 1 యాడ్ చేస్తే 45 వస్తుంది. 45కి ఎంత యాడ్ చేస్తే 49 వచ్చింది? ప్లస్ 4. మళ్ళీ 49కి ఎంత యాడ్ చేస్తే వచ్చింది? 55 ప్లస్ 6. మళ్ళీ 55కి ప్లస్ యాడ్ చేస్తే 63 వస్తుంది. అంటే ఇవి ఏంటి? ప్లస్ 1, 4, 6, 8 అనేవి ఏంటి? ఇవి నాన్ ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగతా నెంబర్స్ని నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో నెక్స్ట్ నెంబర్ ఈజ్ ప్లస్ 9 అంటే 63కి ప్లస్ 9 యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 72. సో నెక్స్ట్ క్వశ్చన్ 2, 5, 10, 17, 26, 37, 50 డాష్. సో దీని ఆన్సర్ ఎట్లా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి 2కి ప్లస్ 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ 5కి ప్లస్ 5 యాడ్ చేస్తే 10 వస్తుంది.
10కి +7 యాడ్ చేస్తే 17 వస్తుంది. 17కి +9 యాడ్ చేస్తే 26 వస్తుంది. 26కి +11 యాడ్ చేస్తే 37 వస్తుంది. 37కి +13 యాడ్ చేస్తే 50 వస్తుంది. అంటే ఇవి ఏంటి 3, 5, 7, 9, 11, 13 అనేవి ఆడ్ నెంబర్స్. సో 50కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? దీని తర్వాత 13 తర్వాత ఏమున్నాయి ఆడ్ నెంబర్స్ 15. అంటే 50కి +15 యాడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత? 65. సో ఆన్సర్ ఈస్ 65. సో నెక్స్ట్ క్వశ్చన్ 224, 223, 221, 218, 214, 209. సో దీనిని ఎట్లా సాల్వ్ చేయాలి? ఇక్కడ చూడండి 224, 223 మధ్యలో డిఫరెన్స్ ఎంత? -1. 224కి -1 చేస్తే 223 వస్తుంది. సో 223కి ఎంత మైనస్ చేస్తే 221 వస్తుంది? -2. సో దీనికి -3, నెక్స్ట్ -4, నెక్స్ట్ -5. సో 209కి ఎంత మైనస్ చేస్తే ఎంత మైనస్ చేయాలి? ఇవి ఏంటి? న్యాచురల్ నెంబర్స్. 1, 2, 3, 4, 5 అనేవి న్యాచురల్ నెంబర్స్. సో నెక్స్ట్ ఎంత? -6 చేయాలి. సో ఆన్సర్ ఈస్ 203. సో నెక్స్ట్ మోడల్ 2, సింగిల్ or square or cube series. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే 36, 49, 64, 81, 100, 121, 144 డాష్. సో మనమైతే ప్రీవియస్ వీడియోస్లో స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి చూసాము. సో 36 అనేది 6 స్క్వేర్, 49 అనేది 7 స్క్వేర్, 64 అనేది 8 స్క్వేర్, 81 అనేది 9 స్క్వేర్, 100 అనేది 10 స్క్వేర్, 121 అనేది 11 స్క్వేర్, 144 అనేది 12 స్క్వేర్. సో 6, 7, 8, 9, 10, 11, 12. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 13 స్క్వేర్. 13 స్క్వేర్ ఏంటి? 169. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 8, 27, 125, 343, 1331. సో నెక్స్ట్ ఏంటి? సో ఇవి అయితే క్యూబ్స్ అన్నమాట. సో 2 క్యూబ్ అయితే 8, 3 క్యూబ్ అయితే 27, 5 క్యూబ్ అయితే 125, 7 క్యూబ్ ఇది 343, 11 క్యూబ్ ఏంటి 1331. సో ఇవి ఏంటి? 2, 3, 5, 7, 11 అనేవి ప్రైమ్ నెంబర్స్. సో మనం ఏం చేయాలి? క్యూబ్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి? 13 క్యూబ్ ఏంటి? 2197 అంటే 2197. సో నెక్స్ట్ క్వశ్చన్ 4, 9, 16, 25, 36, 49 డాష్. సో ఇదైతే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. సో నెక్స్ట్ ఏంటి? 8 స్క్వేర్. సో ఏంటి 8 స్క్వేర్? 64. సో నెక్స్ట్ క్వశ్చన్ 25, 36, 49, 64,
81, 121. సో 25 అనేది ఏంటి? 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్ అయితే 49, 8 స్క్వేర్, 9 స్క్వేర్. 5, 6, 7, 8, 9 తర్వాత ఏంటి? 10 స్క్వేర్, 100. సో ఇదేంటి? 11 స్క్వేర్, 121. సో నెక్స్ట్ మోడల్ 3. Product means multiplication series. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 4, 4, 8, 24, 96, 480. సో ఇది ప్రొడక్ట్ సిరీస్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే 4ని 1తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 4ని 2తో మల్టిప్లై చేస్తే 4 2s ఎంత? 8. సో 8ని 3తో మల్టిప్లై చేసామనుకోండి ఆన్సర్ ఎంత? 24. 24ని 4తో మల్టిప్లై చేద్దాం. ఆన్సర్ ఎంత? 96. 96ని 5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత? 480. అంటే ఇవి ఏంటి? 1, 2, 3, 4, 5 న్యాచురల్ నెంబర్స్. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇంటూ 6. సో 480ని 6తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 28,860 అనేది ఆన్సర్ వస్తుంది. సో మనం ఇక్కడ దేంతో మల్టిప్లై చేసాం? న్యాచురల్ నెంబర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 23, 6, 34, 12, 36, 18, 45, 20, 64 డాష్. సో దీని ఆన్సర్ ఎట్లా కనుక్కోవాలి ఒకసారి మీరు ట్రై చేయండి. సో దీనిని అయితే ఇక్కడ 23, 6, 34, 12, 36, 18, 45, 20, 64 అని ఉంది. మధ్యలో సింగిల్ డిజిట్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ ఉంది. సో ఇదైతే ఫస్ట్ చూడండి 23 ఉంది. 2 into 3 ఎంత? 6. అంటే దీని మధ్యలో మల్టిప్లికేషన్ చేయాలంటే 2 into 3 6. నెక్స్ట్ 3 into 4 ఎంత? 12. అంటే ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే నెక్స్ట్ ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే నెక్స్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే 3 6 ఎంత? 18. 4 into 5 ఎంత? 20. సో 6 into 4 ఎంత? 6 into 4 24. సో నెక్స్ట్ క్వశ్చన్ 2, 2, 4, 12, 48, 240. సో ఇక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ సిరీసే చెప్తున్నాను. సో 2 into 1 2, 2 into 2 4, 4 into 3, 4 into 3 12, 12 into 4 48, 48 into 5 240. సో నెక్స్ట్ నెంబర్ ఏం వస్తుంది? ఇంటూ 6 ఎంత? 1440 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 66, 69. సో ఇక్కడైతే చూడండి 6 into 2 12 వస్తుంది. సో 6ని దేంతో మల్టిప్లై చేశారు? 2తో మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. సో నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 15 వస్తుందా? సో అట్లాగా రాదు. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఏం చేశారంటే 12 + 3 చేశారు. అంటే ఫస్ట్ 2ని మల్టిప్లై చేశారు ఫస్ట్ నెంబర్తో. సో నెక్స్ట్ నెంబర్ వస్తుంది.
తర్వాత దీనిని +3 చేశారు. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ ఇంటూ 2 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 30 వస్తుంది. నెక్స్ట్ 30కి ఎంత యాడ్ చేయాలి? +3 యాడ్ చేయాలి. ఆన్సర్ ఎంత వస్తుంది? 33 వస్తుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇంటూ చేయాలి, ఇంటూ 2 చేయాలి, ఆ తర్వాత +3 చేయాలి. మళ్ళీ ఆ తర్వాత ఇంటూ 2 చేయాలి, మళ్ళీ +3 చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. ఆన్సర్ ఎంత? 66. మళ్ళీ +3 చేయాలి. అంటే ఇంటూ 2 +3, ఇంటూ 2 +3, ఇంటూ 2 +3 చేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత? 138. సో నెక్స్ట్ మోడల్. Model 4. Reversing the numbers. So first question is 1661, 1881, 2442, 72 dash. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఇవి అన్ని సీక్వెన్స్ లో అంటే ఇక్కడ చూడండి 16 ఉంది, 61 ఉంది, 18 ఉంది, 81 ఉంది. అంటే ఇక్కడ మనం ఏ సీక్వెన్స్ ని మనం అప్లై చేయలేము. అంటే ఇక్కడ చూడండి స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్ లో ఉంది, లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నా అది డిఫరెన్స్ అని అనుకోవచ్చు, లేకపోతే మల్టిప్లై చేసామని అనుకోవచ్చు. సో ఇక్కడైతే అట్లా అంటే ఇక్కడ మనం అట్లా అప్లై చేయలేము. సో దీన్ని ఎట్లా చేయాలి? సో 16 ఉంది చూడండి, 16ని రివర్స్ రాసామనుకోండి ఏమొచ్చింది? 61 వచ్చింది. అంటే అది నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు 18 ఉంది, 18ని మనం రివర్స్ రాస్తే ఎంత? అంటే రివర్స్ రాస్తే 81. సో ఇట్లా ఆన్సర్ అంటే రివర్స్ చేసుకోవాలి. అంటే ఒక డిజిట్ని రివర్స్ చేస్తే నెక్స్ట్ డిజిట్ వస్తుంది. సో ఇప్పుడు 24 ఉంది, 24ని రివర్స్ రాసుకున్నాం అనుకోండి 42. అంటే నెక్స్ట్ నెంబర్ అదే కదా. సో ఇక్కడ 72 ఉంది, అంటే 72ని రివర్స్ రాసుకుంటే ఏమొస్తుంది? 27. సో ఆన్సర్ ఎంత? 27. సో నెక్స్ట్ క్వశ్చన్ 429, 924, 635, 536, 729, 927, 493 డాష్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? సేమ్ రివర్స్ చేయాలి. 429ని రివర్స్ రాసుకుంటే 924, 635ని 536. ఎట్లా? దీన్ని రివర్స్, ఇది దీని రివర్స్. అంటే దీని రివర్స్ ఏంటి? 394. 394 అనేది దీని రివర్స్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 49, 94, 63, 36, 73, 37, 29 డాష్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? సో ఇది కూడా సేమ్. 49ని రివర్స్ రాసుకుంటే 94, 63ని రివర్స్ రాసుకుంటే 36, 73ని రివర్స్ రాసుకుంటే 37. ఇప్పుడు 29ని రివర్స్ రాసుకుంటే 92. మోడల్ 5 ఎన్ సిరీస్ అన్నమాట. సో సపోజ్ మనకు ఇట్లా క్వశ్చన్ ఉంటే 11, 24, 39, 416, 525 డాష్ ఇచ్చారు అనుకోండి. సో ఇవి స్క్వేర్సా? కాదు. క్యూబ్సా? కాదు. సో ఎట్లా కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి 1 ఉంది, 1 పక్కన 1 ఉంది, ఓకే. నెక్స్ట్ 2 ఉంది, 2 పక్కన ఏముంది? 4 ఉంది, అంటే 2 స్క్వేర్ ఇది. అంటే 2 పక్కన ఏముంది? 2 స్క్వేర్. నెక్స్ట్ 3 ఉంది, 3 పక్కన ఏముంది? 3 స్క్వేర్, ఇది 9. 3 స్క్వేర్ ఎంత? 9. నెక్స్ట్ 4 ఉంది, 4 పక్కన ఏముంది? 4 స్క్వేర్ ఉంది. 5 ఉంది, 5 పక్కన ఏముంది? 5 స్క్వేర్. అంటే ఎట్లా ఉంది ఇది? అంటే ఇది కూడా 1 స్క్వేర్ అన్నమాట. సో
న్యాచురల్ నెంబర్స్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, ఎన్తో. సో ఇది ఎట్లా ఉంది అంటే ఏం సీక్వెన్స్ వస్తుంది, ఎన్ స్క్వేర్. అంటే ఎట్లా వస్తుంది, ఫస్ట్ ఒక డిజిట్ వస్తుంది, అంటే న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ 1 వచ్చింది, ఆ తర్వాత 1 స్క్వేర్ డిజిట్. అట్లా 2 ఉంది, 2 స్క్వేర్ ఏంటి 4. అట్లా పక్కన డిజిట్స్ ఏమొస్తున్నాయి, దాని స్క్వేర్స్ వస్తున్నాయి. అంటే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకు, 6 వస్తుంది. ఎందుకంటే 1 2 3 4 5 వచ్చింది కదా, సో నెక్స్ట్ 6 వస్తుంది. అంటే ఇక్కడ ఏం రాయాలి, 6. మరి దీని పక్కన ఏం రాయాలి, 6 స్క్వేర్ రాయాలి. 6 స్క్వేర్ ఏంటి, 36. సో మోడల్ 6 డివిజన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 64 32 16 8 డాష్. సో డివిజన్ అన్నాను కదా, సో డివిజన్ చేయాలి. ఎట్లా, 64ని 2తో డివైడ్ చేసామనుకోండి, ఎంత, 2 3 జా 6. మళ్ళీ ఇక్కడ 4, 2 2 జా 4. అట్లా చేసుకుంటే ఏమొచ్చింది ఆన్సర్, 32 వచ్చింది. సో దీన్ని 2తో డివైడ్ చేస్తే 33 ఆన్సర్ వచ్చింది, 32 వచ్చింది. మళ్ళీ దీన్ని దేంతో డివైడ్ చేయాలి, మళ్ళీ 2తో డివైడ్ చేయాలి, చేస్తే 16 వస్తుంది. మళ్ళీ దీన్ని 2తో డివైడ్ చేయాలి, మళ్ళీ 8 వస్తుంది. అంటే 8ని దేంతో డివైడ్ చేయాలి, మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. సో అప్పుడు ఆన్సర్ ఎంత, 4. సో నెక్స్ట్ క్వశ్చన్ 81 27 9 3 డాష్. ఇక్కడ ఇట్లా చేసాము, దీన్ని 4తో డివైడ్ చేయాలి, చేస్తే 27 ఆన్సర్ వచ్చింది. సారీ 3తో డివైడ్ చేయాలి, 3తో డివైడ్ చేయాలి. తర్వాత 27ని మళ్ళీ 3తోనే డివైడ్ చేయాలి. అంటే అన్ని నెంబర్స్ 3తో డివైడ్ చేసుకుంటూ పోవాలి. అంటే మళ్ళీ దీన్ని 3తో డివైడ్ చేయాలి. అప్పుడు ఎట్లా, 3 1 జా 3. సో ఆన్సర్ ఏంటి, 1. సో ఇట్లాగా చేయాలి. సో ఇవైతే కొన్ని క్వశ్చన్స్ అయితే రాసాను. సో ఇవైతే మీ హోంవర్క్. సో థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.